మాట వినలేదని నిజంగానే చందుని గాయత్రి దూరం చేస్తే ఇప్పటికే అమ్మను నాన్నను దూరం చేసుకున్న నేను చందును కూడా దూరం చేసుకుని బ్రతకగలనా? లేదు, చందుని నేను దూరం చేసుకోలేను. గాయత్రి మాటే వింటాను. తన మాట నేనెందుకు వినాలి? అనవసరంగా ఆ గాయత్రికి నేను భయపడుతున్నానా? నేను భయపడుతున్నంత కాలం ఆ గాయత్రి నన్ను భయపెడుతూనే ఉంటుంది. నేను గాయత్రి ఆఫీస్లోనే తిష్టవేసి ఆమెకే తలనొప్పిగా మారాలి. శ్యామ్తో చనువుగా నటించాలి. ముద్దొచ్చే సైట్, మురిపించే సైట్, చాలా చౌకబేరం, ఆలోచించిన ఆశాభంగం. కేవలం 10 కోట్లే. 10 అంటే 10 కోట్లు. త్వరపడండి సార్, త్వరపడండి. తీసుకోండి బాబు, తీసుకోండి. మీకు సైట్ ఎంత నచ్చితే మాత్రం ఇందిరా సినిమాలో చిరంజీవిలా ముద్దు పెట్టుకొని విభూతిలా పెట్టుకోవాలా? నేలంటే మీకు ఎంత ఇష్టం సార్? మీరు చాలా సెన్సిటివ్. ఇష్టం కాదమ్మా, ప్రాణం. సెన్సిటివ్ కాదమ్మా, సెంటిమెంట్. ఈ బిల్లా వైష్ణవ్ ఎవరు? మేమే. ఇది మా సైట్. 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కొన్నాం. నన్ను చూస్తే నా సైట్ లో పాతి పెట్టిన శవాలే భయపడతాయి. ఇంత ధైర్యంగా ఎలా వచ్చారా? శవాలేంటి? ఇది సైట్ కాదా, శ్మశానమా? నేను కబ్జా చేసినప్పుడు ఇది ఉత్త సైటే. నా కబ్జాను కాదన్న వాడినల్లా నరికి ఇక్కడ పాతి పెట్టాను. ఏంటి, ఇందుని ఉద్యోగాల నుంచి తీసేస్తారా? ఏ? తన సేవలు మనకు అవసరం లేదు. ఇందు చాలా మంచి వర్కర్ అక్క. అంతకన్నా ఇంటెలిజెన్స్ చాలా మంది దొరుకుతారు. 50,000కి అయ్యే పనిని ఇంకా తెలివైన వాళ్ళు కావాలని 2 లక్షలు ఖర్చు చేయడం మన తెలివి తక్కువతనం అక్క. శ్యామ్, సంతకం చేస్తున్నావా లేదా? చేయను. అది హాయ్ శ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో సునైనా. ఏంటి బిజీగా ఉన్నారా? ఇంట్లో బోర్ కొడుతుంది. ఆఫీస్లో కూడా ఇవాళ చేయాల్సిన పనేమీ లేదు. అలా సరదాగా సిటీ అంతా తిరిగొద్దామా? ఇందు ఇలా మాట్లాడుతుందేంటి? కొత్తగా ఉందే. ఏంటి శ్యామ్, వెళ్దామా? 1 మినిట్ ఇందు. హలో. తలుపులు మూసేసి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుందంటారు. అనవసరంగా నా దారులన్నీ మూసేసి నన్ను రెచ్చగొట్టారు. పిల్లికున్న ధైర్యం నాకు లేకపోతే ఎలా? అందుకే శాంపిల్ గా ఇది చూపిస్తున్నాను. ఎవరు మీరు? జాకాలున్నాడా? జాన్సన్ ఉన్నాడు. ఆడెవడు? కస్టమర్. జాకాలంటే అల్వా. అల్వా స్వామి. వాడే ఉన్నాడా? ఇందాకే వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? నాకేం తెలుసు. ఎవరు రావాలనుకుంటే వాళ్ళు వస్తారు. ఉండాలనిపించినంతసేపు ఉంటారు, వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోతారు. మేము కూడా వెళ్ళిపోతున్నాంలే. పదవైషు. నా వల్ల ఇందుకు ఉద్యోగం పోయేలా ఉంది. ఎలాగైనా ఇందుని సేవ్ చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది? దీనికి తిరిగే లేదు. ఎవరు ఏం చేస్తారో చూస్తాను. రేయ్, మళ్ళీ ఎక్కడికి రా? ఆఫీస్కి.